సాలిడ్ యాంగిల్. మరి ఇక్కడ సాలిడ్ యాంగిల్ మనం బాగా వాడతాం, మెయిన్గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అది కనుక్కోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాలిడ్ యాంగిల్ అంటే ఏంటంటే 3D యాంగిల్. ఏంటిది 3D యాంగిల్ అంటే 3 డైమెన్షనల్ యాంగిల్ అనమాట. మనకి తెలిసిన యాంగిల్ ఏంటి, ప్లేన్ యాంగిల్. ఇక్కడ రాసుకుందాం. ముందు ప్లేన్ యాంగిల్ గురించి చూద్దాం, మనకు తెలిసిన యాంగిల్ గురించి, అప్పుడు 3D యాంగిల్కి వెళ్దాం. ఈ ప్లేన్ యాంగిల్ ఏంటి, 2D యాంగిల్. దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, 2D యాంగిల్ని రేడియన్స్లో చెప్తాం. పై రేడియన్స్, π/2 రేడియన్స్, π/4 రేడియన్స్ ఇలా చెప్తాం. దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్క్ ఉందనుకోండి, దిస్ ఈజ్ ఆర్క్. ఈ ఆర్క్కి లెంత్ ఎంత ఉంది, ఎల్ ఉంది, ఆర్క్ లెంత్ ఎల్ అండ్ ఆర్క్ రేడియస్ ఆర్, మేకింగ్ అన్ యాంగిల్ 2D యాంగిల్, ప్లేన్ యాంగిల్ θ. హౌ డు యూ డిఫైన్ ద θ? θ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్. దాన్ని మనం రేడియన్స్ అంటాం. θ రేడియన్స్ ఏమంటాం, θ రేడియన్స్ అంటాం. అవునా? అప్పుడు ఒక సర్కిల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సర్కిల్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏం చెప్తావు, 2πr. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్, r. దట్ మీన్స్ ఫర్ సర్కిల్ హౌ మెనీ రేడియన్స్ వీ హ్యావ్, 2π రేడియన్స్. గట్ ఇట్? సో సర్కిల్కి 2π రేడియన్స్ వస్తుంది, ఎందుకంటే టీటాని ఎలా డిఫైన్ చేసాము, లెంత్ బై ఆర్క్ లెంత్ బై రేడియస్ అని చెప్పేసి. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్లేన్ యాంగిల్. దీని గురించి మనకు అంతా తెలుసు, దీన్ని వాడడం మనకు అలవాటే, ఎప్పుడు వాడుతూనే ఉంటాం. కానీ 3 డైమెన్షనల్ స్టోరీ అంటే సాలిడ్ యాంగిల్ స్టోరీ ఏంటి, ప్లేన్ యాంగిల్కి మనం 1 డైమెన్షనల్ ఆర్క్ తీసుకుని, ఇదేంటి 1 డైమెన్షనల్ స్ట్రక్చర్, ఈ 1 డైమెన్షనల్ లెంత్ తీసుకుని దానికి మనం ఒక యాంగిల్ని డిఫైన్ చేసాము. అదేమంటున్నాం, 2 డైమెన్షనల్ యాంగిల్ అంటున్నాం, అంటే ప్లేన్ యాంగిల్ అంటున్నాం. అర్థమైందా? 1 డైమెన్షనల్ ఆర్క్ తీసుకుని దానికి ఒక యాంగిల్ని డిఫైన్ చేసి దాన్ని 2 డైమెన్షనల్ యాంగిల్ అంటున్నాం. మరి ఇప్పుడు మనకి 3 డైమెన్షనల్ యాంగిల్ కావాలంటే ఏం చేయాలి, 2 డైమెన్షనల్ సర్ఫేస్ తీసుకోవాలి. అంటే ఒక సర్కిల్ తీసుకుంటాను. ఏం తీసుకున్నాను, ఒక సర్కిల్. ఇది ఇలా ఉంది సర్కిల్, 2 డైమెన్షనల్, ఓకేనా, ఇలా ఉంది. దీనికి నేను ఒక కోన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. అది ఇప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ మనం ఏమంటాం, సాలిడ్ యాంగిల్ అంట. అంటే మీరు జనరల్గా ఇలా రాస్తారుగా టీటా అని, అది ప్లేన్ యాంగిలే, అది దాని గురించి కానీ మనం మాట్లాడేది. మనం సాలిడ్ యాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. అది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. అంటే మొత్తం ఈ కోన్ మొత్తం చేసే యాంగిల్ అనమాట. అది ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇమాజిన్ చేసుకోవడానికి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ కర్వ్ కూడా చేసి, ఇది బ్యాక్ సైడ్ సర్ఫేస్, ఓకే, నా కోన్కి. ఇదేమో ఫ్రంట్. ఇది ఇప్పుడు చూడండి 3D ఎఫెక్ట్ వచ్చిందా, 3D ఎఫెక్ట్ ఐస్ క్రీమ్ కోన్ లాగా వచ్చింది. ఇది ఐస్ క్రీమ్ కోన్, ఓకేనా. ఇక్కడ యాంగిల్ 3D యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేయాలి చూడండి, చాలా జాగ్రత్త చూడాలి. ఇది రిస్కీ టాస్క్ అయినా నేను అటెంప్ట్ చేస్తున్నాను మీకోసం, ఓకే. అది దిస్ ఈజ్ 3D యాంగిల్. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. సో 3D యాంగిల్ అనమాట, చూసారా. ఆ 3D యాంగిల్ మనం ఒమేగా అంటాం, ఓకేనా. అది సో ఈ 3D యాంగిల్ ఏదైతే ఉందో, సాలిడ్ యాంగిల్ ఏదైతే ఉందో, దానికి యూనిట్స్ ఏంటి మరి, దానికి ఏమో రేడియన్స్ అన్నాం కదా, దీనికి స్టెరేడియన్స్ అంటాం. కంగారు పడకండి, అర్థమవుతుంది. స్టెరేడియన్స్ అంటాం, అర్థమవుతుందా. మరి సాలిడ్ యాంగిల్ చూసారా, సాలిడ్ యాంగిల్ ఎలా ఇమాజిన్ చేసుకోవాలి, ప్లేన్ యాంగిల్ అంటే ఇది సింపుల్గా ఇదిగో ఇది ప్లేన్ యాంగిల్ అంతే. కానీ సాలిడ్ యాంగిల్ అంటే 3 డైమెన్షనల్ యాంగిల్ కాబట్టి మొత్తం ఇదంతా ఉంటుంది అనమాట కోన్ లోపల. అదంతా యాంగిల్ మనం ఒమేగా అంటాం. సో ప్లేన్ యాంగిల్ని మనం ఎలా డిఫైన్ చేసాం, టీటా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది ఆర్క్ బై రేడియస్ ఆఫ్ ది ఆర్క్ అని చెప్పేసి రాసాం, L/R అని రాసాం. మరి ఇక్కడ సాలిడ్ యాంగిల్ ఎలా డిఫైన్ చేయాలి, సాలిడ్ యాంగిల్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు, అక్కడేమో 1 డైమెన్షనల్ స్ట్రక్చర్ కాబట్టి లెంత్ అన్నాం, ఇక్కడ 2 డైమెన్షనల్ స్ట్రక్చర్. 2 డైమెన్షనల్ స్ట్రక్చర్కి ఏముండదు, సర్ఫేస్ ఏరియా. సో ఎస్ ఏరియా, ఓకేనా, ఏరియా బై రేడియస్. కానీ అక్కడ రేడియస్ అన్నాం, ఇక్కడ ఏమంటున్నాం, రేడియస్ స్క్వేర్, ఓకేనా. సో ఒమేగాని ఎలా డిఫైన్ చేయాలి, ఏరియా బై ఆర్ స్క్వేర్, ఎస్ బై ఆర్ స్క్వేర్, సర్ఫేస్ ఏరియా బై ఆర్ స్క్వేర్. సో అదేమో టీటాక్ ఫార్ములా, ఇదేమో సాలిడ్ యాంగిల్కి ఫార్ములా. మరి మనం ఇది ఏంటి, ఇక్కడ సర్కిల్ తీసుకున్నాం, ఇప్పుడు ఏం తీసుకున్నాం, స్ఫియర్ తీసుకున్నాం అనుకోండి. స్ఫియర్కి ఏమవుతుంది చూడండి, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్ఫియర్ 4πr² బై r² cancel. So what do you get, omega? Omega is equals to 4π steradians. So omega is equals to 4, and the solid angle for a sphere is 4π అనమాట. అదే మామూలు సర్కిల్కి ప్లేన్ యాంగిల్ ఎంత, θ is equals to 2π రేడియన్, సాలిడ్ యాంగిల్ ఫర్ స్ఫియర్ 4π రేడియన్. అయితే ఇక ఈ ఒమేగాతో వర్క్ చేయాలి మనం.
ఈ ఒమేగాతో వర్క్ చేయాలంటే మనకి టీటాల్లో అలవాటు, కానీ ఒమేగాతో అలవాటు లేదు కదా. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఒమేగాకి టీటాకి రిలేషన్ తీసుకొద్దాం. ఒమేగాకి టీటాకి రిలేషన్ తీసుకొస్తే మనం ఈజీగా వర్క్ చేయొచ్చు. ఇది రాసుకొని పాజ్ చేసి ఆ రిలేషన్ ఇప్పుడు డిరైవ్ చేద్దాం. రిలేషన్ బిట్వీన్ సాలిడ్ యాంగిల్ అండ్ సెమీ వెర్టికల్ యాంగిల్. సెమీ వెర్టికల్ యాంగిల్ ఆఫ్ ఏ డిస్క్ ఆర్ కోన్ అనొచ్చు. కోన్ అయితే సెమీ వెర్టెక్స్ యాంగిల్ అంటాము, డిస్క్ అయితే సెమీ వెర్టికల్ యాంగిల్ అంటాం అంతే. సో ఒక డిస్క్ తీసుకుంటున్నాను. ఈ డిస్క్ కింద ఒక సాలిడ్ యాంగిల్ ఇంత డిస్టెన్స్లో ఆర్ అనే రేడియస్ ఉన్న దాని దగ్గర సాలిడ్ యాంగిల్ ఒమేగా చేస్తున్నాను. సో ఈ డిస్క్కి ఇక్కడ వెర్టికల్గా తీసుకుంటున్నాను లైన్. ఈ వెర్టికల్తో ఎంత చేస్తుంది? టీటా చేస్తుంది. ఇప్పుడు ఒమేగాకి టీటాకి చెప్పాలి. అర్థమైందా? ఈ టీటాకి ఒమేగాకి రిలేషన్ చెప్పగలిగితే మనం ఒమేగాతో వర్క్ చేయొచ్చు. అది. సో ఇప్పుడు రిలేషన్ చెప్పడం కోసం నేను ఏం చేస్తా? పెన్ మారుస్తా. ముందు మార్చి ఒక చిన్న రింగ్ తీసుకుంటాను. ఏం చేస్తాను? ఒక రింగ్ తీసుకుంటాను. రింగ్ ఆఫ్ రేడియస్ ఎక్స్. రింగ్ ఆఫ్ రేడియస్ ఎక్స్. విడ్త్ వచ్చేసి డిఎక్స్. ఏం తీసుకుంటున్నాను? విడ్త్ డిఎక్స్ అని తీసుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఈ రింగ్ ఇక్కడ, ఈ రింగ్ స్మాల్ రింగ్ అనమాట. రింగ్ ఈ కింద ఎంత యాంగిల్ చేస్తుంది వెర్టెక్స్తో అంటే 5 యాంగిల్ చేస్తుంది. ఎంత యాంగిల్ చేస్తుంది? 5 యాంగిల్. అంటే 5 వేరీస్ ఫ్రమ్ వే టు వే, 0 to టీటా. 0 నుంచి టీటాకి 5 మారుతుంది. ఓకేనా? ఈ విడ్త్ చేసే యాంగిల్ ఎంత? విడ్త్ చేసే యాంగిల్ D5. విడ్త్ చేసే యాంగిల్ ఎంత? D5. మరి ఇది ఆర్ అయితే ఇది కూడా ఏమవుతుంది? ఆర్ఏ అవుతుంది. ఆర్ ఈజ్ ఫిక్స్డ్. ఆర్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఏ రింగ్కైనా ఆర్ ఫిక్స్డ్గా ఉంటుంది, రేడియస్ ఫిక్స్డ్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రేడియస్ అంటే ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్. ఇది కాదే, ఇది మారుతుంది, ఎక్స్ మారుతుంది. రైట్. ఇప్పుడు డిఎక్స్ని ఏమని రాసుకోవచ్చు? ఇదేమో ఆర్, ఈ యాంగిల్ ఎంత? D5. సో మనకు తెలుసు ఆర్క్ లెంత్ ఫార్ములా, మనం ఎంత చెప్పుకున్నాం? ఆర్క్ లెంత్ ఫార్ములా L ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఆర్ టీటా. సో అది యూజ్ చేసి ఈ డిఎక్స్ని మనం ఎలా రాయొచ్చు? విడ్త్ని ఎలా రాయొచ్చు? డిఎక్స్ విడ్త్ని ఎలా రాయొచ్చు? రేడియస్ ఆర్ ఇంటూ యాంగిల్ D5. ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ యాంగిల్, ఆర్ ఇంటూ D5. సో అలాగే మరి ఎక్స్ని కూడా 5లోకి మార్చచ్చు. ఇది ఆర్ కదా, ఇది ఎక్స్ అంటే ఆపోజిట్ యాంగిల్. ఆపోజిట్ యాంగిల్ అంటే ఏంటి? సైన్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ 5 అని కూడా రాసేసుకోవచ్చు. సో మొత్తాన్నిటిని 5లోకి మార్చేస్తాను, ఎక్స్ అని డిఎక్స్ అని. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద ఒమేగా సాలిడ్ యాంగిల్ మేడ్ బై ది స్మాల్ రింగ్ D5 ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ రింగ్ డి ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ రేడియస్, ఇట్స్ సర్ఫేస్ ఏరియా, దానికి ఉన్న సర్ఫేస్ ఏరియా రింగ్కి బై రేడియస్ స్క్వేర్. మరి రింగ్కు ఉన్న సర్ఫేస్ ఏరియా ఏంటి? డి ఒమేగా ఈజ్ ఈక్వల్స్, ఇది రింగ్ కదా, రింగ్కి లెంత్ ఎంత? 2πx. రింగ్ లెంత్ ఎంత? 2πx. లెంత్ ఇంటూ బ్రెడ్త్, బ్రెడ్త్ ఎంత మరి? dx బై ఆర్ స్క్వేర్. సో దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రింగ్. ఇప్పుడు మనకి ఎక్స్ అంటే తెలుసు, డిఎక్స్ అంటే తెలుసు, అది పెట్టేదా? ఎక్స్ అంటే ఏంటి? ఆర్ సైన్ 5, డిఎక్స్ అంటే ఆర్ d5 బై ఆర్ స్క్వేర్. చూడండి ఆర్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి డి ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π sin 5 d5. Now we have to integrate from where to where? Phi is varying from where to where? 0 to theta. So 0 to theta. Then we get total angle, total solid angle for this cone. ఈ కోన్కి యాంగిల్ వస్తుంది. కోన్ యాంగిల్ ఎంత? సెమీ వెర్టెక్స్ యాంగిల్ ఎంత? టీటా. సెమీ వెర్టికల్ యాంగిల్ ఎంత? టీటా. అది. సో ఒమేగా ఇస్ 2π ఇంటూ sin 5 ఇంటిగ్రేషన్ ఇక్కడే రాసేస్తున్నా, 2π ఇంటూ sin 5 ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 5 0 to theta. 0 to theta. సో మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, కాస్ 0 ఎంత? 1, కాస్ 5 కాస్ theta. సో మైనస్ ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేసుకోండి, ఏమొస్తుంది? రైట్, 1 మైనస్ కాస్ theta. అది ఓకేనా? అర్థమైందా మీకు? అయితే ఇక్కడ రాయన క్లియర్గా, ఇక్కడ రాసిన చూడండి క్లియర్గా, 2π ఇంటూ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ లోయర్ లిమిట్ పెడతాం. మైనస్ ఉంది కాబట్టి లోయర్ లిమిట్ పెడితే కాస్ 0 ఎంత? కాస్ 0 మైనస్ కాస్ theta. దట్ మీన్స్ 2π ఇంటూ 1 మైనస్ కాస్ theta. అది. సో దిస్ ఈజ్ ద రిలేషన్ యూ హ్యావ్ టు రిమెంబర్. అంతే, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిందే, మర్చిపోవడానికి ఏం లేదు. అదేనా? సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సాలిడ్ యాంగిల్ అండ్ ద ప్లేన్ యాంగిల్ అంటే? సెమీ వెర్టికల్ యాంగిల్ అంటే ఏం చెప్తావు? సెమీ ఎపెక్స్ యాంగిల్ అంటే ఏం చెప్తావు? ఒమేగా ఈజ్ 2π ఇంటూ 1 మైనస్ కాస్ theta. ఓకేనా? రైట్. మరి మనకి స్ఫియర్కి ఏమనుకున్నాం? 4π స్టెరేడియన్స్ అనుకున్నాం. మరి అది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం.
ఇప్పుడు స్ఫియర్ ఉందనుకోండి, ఇదే డిస్క్ని మనం స్ఫియర్ చేసేద్దాం, ఈ కోడ్ని మనం ఏం చేసేద్దాం, స్ఫియర్ చేసేద్దాం. స్ఫియర్ చేస్తాం అనుకోండి, స్ఫియర్ చేసేస్తే ఈ థీటా యాంగిల్ ఏమవుతుంది, 2π అవ్వదు, ఏమవుతుంది, π అవుతుంది. ఎందుకంటే మనం సగమే తీసుకోవాలి, ఓన్లీ సగమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ యాక్సిస్ మొత్తం ఇలా తిప్పేసామనుకో మనకి ఏమవుతుంది, π రేడియన్స్ వస్తుంది. సో థీటా ఫర్ ద స్ఫియర్ ఈజ్ π. కాస్ π ఎంత, -1. సో మైనస్ ఆఫ్ మైనస్ +1, 1 + 1 2, 2 2 జా 4, 4π వచ్చింది చూసారా. సో థీటా ఫర్ ది స్ఫియర్ ఎంత, ఓన్లీ సగం యాంగిలే కదా, 180 తీసుకోవాలి. కాస్ 180 ఎంత, -1. సో మైనస్ ఆఫ్ -1 +1. సో 1 + 1 2, 2 2 జా 4, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 4π. అర్థమవుతుందా, స్టెరేడియన్స్ వచ్చింది. సో ఈ రిలేషన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక కోన్ ఉంటే మనకి అదే యాంగిల్ థీటా చేస్తుంటే వెట్టెక్స్ సెమీ వెట్టెక్స్ యాంగిల్ థీటా అయితే మనకి ఒమేగా ఫార్ములా ఏమొచ్చింది, 2π × 1 - cos θ. గ్రేట్. బట్ ఆ స్మాల్ థీటా ఇవ్వకపోవచ్చు, వాడు ఈ రేడియస్ ఇవ్వచ్చు, రేడియస్ ఆఫ్ ది కోన్ ఇవ్వచ్చు, అవునా. అలాగే లెంత్ ఆఫ్ ది కోన్ ఇవ్వచ్చు, హైట్ ఆఫ్ ది కోన్ హెచ్ అందామా, హైట్ ఆఫ్ ది కోన్ హెచ్ ఇవ్వచ్చు, ఎల్ ఇవ్వచ్చు, హెచ్ ఇవ్వచ్చు. ఓకే, అప్పుడు మనకి థీటా ఏంటి మరి, అప్పుడు ఫార్ములా ఏంటంటే ఇక్కడ కాస్ θ రాయాలి. దీనికి హైపోటెన్యూస్ ఏమవుతుంది చూడండి, హైపోటెన్యూస్ ఈజ్ r² + h². ఓకే, అప్పుడు కాస్ θ ఏంటి, h/√r². సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π 1 - h/√ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ r² + h². ఇలా కూడా మనం రాసుకోగలగాలి. ఓకేనా, అంటే హైట్ ఆఫ్ ది కోను, రేడియస్ ఆఫ్ ది కోను అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు జాగ్రత్తగా అలా రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఫ్లక్స్ త్రూ ద డిస్క్, ఒక డిస్క్ ఇచ్చాను, ఇక్కడ ఒక ఛార్జ్ క్యూ పెట్టాను, ఎంత డిస్టెన్స్లో పెట్టాను, సమ్ r డిస్టెన్స్లో పెట్టాను, డిస్క్ రేడియస్ వచ్చేసి r. దెన్ వాట్ ఈస్ ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద డిస్క్, ఫ్లక్స్ త్రూ ద డిస్క్, అది క్వశ్చన్. ఓకేనా, ఫ్లక్స్ త్రూ ద డిస్క్ అడుగుతున్నాం. ఫ్లక్స్ త్రూ ద డిస్క్ అడుగుతుంటే ఇదన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని మొత్తం స్ఫియర్ తీసుకున్నాం అనుకో, మొత్తం క్లోజ్ చేసాం అనుకో, స్ఫియర్ వస్తుంది. ఓకేనా, మొత్తం స్ఫియర్కి ఎంత, క్లోజ్డ్ స్ఫియర్ ఛార్జ్ బై ε0, q/ε0, మొత్తం పెద్ద స్ఫియర్. ఓకేనా, దాంట్లో ఇందులోంచి ఎంత వెళ్తుంది. సో ఫర్ టోటల్ స్ఫియర్ q/ε0, అంటే ఫర్ టోటల్ 4π స్టెరేడియన్స్ ఇట్ ఈస్ q/ε. అంటే 1 స్టెరేడియన్కి ఎంత, 1 స్టెరేడియన్కి q/4πε అన్నమాట. అర్థమవుతుందా. ఇప్పుడు దీనికి ఎంత స్టెరేడియన్ ఉందో తెలిస్తే అయిపోతుంది. దీనికి ఎంత స్టెరేడియన్ ఉందో తెలియాలంటే ఏంటి, ఇది థీటా అని తీసుకుంటాం. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π × 1 - cos θ. cos θ బదులు మరి r ఇవన్నీ ఇచ్చాడు కదా, cos θ బదులు ఏం రాసుకోవాలి, లేదా ఒకసారి రాద్దాం cos θ. సో 2π × cos θ బదులు ఏం రాసుకోవాలి, r/√r² + r². కాస్ అంటే దిస్ బై దిస్ కదా, √r² + r². గాట్ ఇట్. అది ఇప్పుడు 1కి ఇంత కాబట్టి ఎంత స్టెరేడియన్కి ఎంత అంటే ఇది ఇంటూ అంత, అంతే కదా. సో ఫ్లక్స్ త్రూ ద డిస్క్ ఈజ్ దిస్ ఇంటూ దిస్. ఓకేనా, సో q/4πε0 × 2π × 1 - r/√r² + r². సో 2π 4πలో 2 టైమ్స్ పోతుంది కాబట్టి q/2ε0 × 1 - r/√r² + R². ఫినిష్. సో దీనికి మనకి కంపల్సరీ సాలిడ్ యాంగిల్ గురించి కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, నోట్ చేసుకోండి. దిస్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ చార్జ్డ్ కండక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో కండక్టర్ తీసుకుంటున్నాను, ఇది ఒక కండక్టర్. ఓకేనా, ఏంటి సర్కిల్ గీయలేదు అనుకోకండి, ఏదో సమ్ షేప్. ఓకేనా, ఇది ఒక స్ఫియర్ అని కాదు, ఏదో సమ్ షేప్. దీని మీద మొత్తం ఛార్జ్ పెట్టా, కండక్టర్ కదా, మొత్తం ఛార్జ్ ఎక్కడ వస్తుంది, సర్ఫేస్ మీదకి వస్తుంది, సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా పాజిటివ్ ఛార్జ్ కదా, మరి ఈ పాజిటివ్ ఛార్జ్ అంతా ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది. మరి ఈ పాజిటివ్ ఛార్జ్ అంతా ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది,
రిపల్ చేస్తుంది. సో ప్రతి పాయింట్ దగ్గర ఫోర్స్ అనేది ఉంటుంది మిగతా ఛార్జెస్ వల్ల. సో ఈ ఛార్జెస్ అన్నీ ఛార్జ్ని ఏం చేస్తున్నాయి, రిపల్ చేస్తున్నాయి. సో ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ ఇన్ ద అవుట్వర్డ్ డైరెక్షన్. సో దట్ ఆ ఫోర్స్ ఏంటి అనేది చూడాలి. దీని మీద ఉన్న ఛార్జెస్ వల్లే, మళ్ళీ ఎక్కడి నుంచో కాదు, కండక్టర్ మీద ఉన్న ఛార్జెస్ వల్లే కండక్టర్కి ఉన్న ఫోర్స్. అర్థమవుతుందా అది. సో లెట్ us టేక్ ఏ స్మాల్ పోర్షన్ హియర్. ఐఎమ్ టేకింగ్ స్మాల్ పోర్షన్ హియర్. ఓకేనా, స్మాల్ పోర్షన్ తీసుకుంటున్నాను. ద సిగ్మా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఉంది. ఎంత ఉంది, సిగ్మా ఈజ్ ద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ మీద కదా మొత్తం ఛార్జ్ ఉంటుంది అలా. అప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే ఏం చెప్తావు, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఇది మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ అనే కండక్టర్ అని చెప్పేసి ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. గాస్లా పార్ట్ 2 అనుకుంటా. గాస్లా పార్ట్ 2లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ కండక్టర్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ డిరైవ్ చేస్తాం. ఓకే, అది తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ డీక్యూ అనుకుంటాం. దీని మీద స్మాల్ ఛార్జ్ ఎంత, డీక్యూ. ఇది E1 ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఎంత ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది, E1 ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఈ మొత్తం మిగిలిన ఛార్జ్ అంతా కూడా E2 ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. చాలా జాగ్రత్త చూడాలి. E1 ఈజ్ డ్యూ టు dq, E2 ఈజ్ డ్యూ టు రిమైనింగ్. ఓకేనా, టోటల్గా E1 E2 కలిపి ఏమవుతుంది, E అవుతుంది. సో E1 ప్లస్ E2 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్, ఈక్వేషన్ నెంబర్ 1. అది. ఇప్పుడు మిగిలిన ఛార్జ్ అంతా E2 జనరేట్ చేస్తుంది అంటే dq మీద ఫోర్స్ ఎంత, ఫోర్స్ ఆన్ dq, ఫోర్స్ ఆన్ dq F ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ dq F ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వాట్ ఈస్ ఛార్జ్, Q. dF అని తీసుకుంటున్నా, స్మాల్ ఛార్జ్ కదా, స్మాల్ ఫోర్స్ dF ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, E2. E1 వల్ల దాని ఫీల్డ్ మీద దాని ఫీల్డ్ వల్ల దానికి ఫోర్స్ ఉండదు, వేరే వాళ్ళ ఫీల్డ్ మీద ఉంటుంది. వేరే వాళ్ళ ఫీల్డ్ ఎంత, E2. కాబట్టి E2 ఇంటూ dq. అర్థమైందా, ఇది ఒక రిలేషన్, ఈక్వేషన్ నెంబర్ 2 పక్కన పెట్టుకోండి. ఇంకో విషయం అర్థం చేసుకోవాలి, లోపలికి రండి. లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత మరి, 0. బయట అయితే ఇది ఈ అవుట్ సైడ్, జస్ట్ అవుట్ సైడ్, జస్ట్ అవుట్ సైడ్. ఓకేనా, ఇదేంటి ఇన్సైడ్. ఈ ఇన్సైడ్ 0. E1 ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మరి ఇది ఛార్జ్ కదా, ఇది పాజిటివ్ ఛార్జ్ కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ E1 అలా అప్లై చేస్తుంది, కింద లోపలికి అప్లై చేస్తుంది. మరి మిగతా ఛార్జీల వల్ల ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ 0 అయ్యింది. అంటే అర్థం ఏంటి, దేర్ ఫోర్ E1 ఈజ్ ఈక్వల్స్ టు E2. E1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమో E2. అలా అప్పుడే కదా ఈ రెండు క్యాన్సిల్ అయ్యి మనకి E0 వస్తుంది. సో జస్ట్ ఇన్సైడ్, just down the surface of this small part, all the field due to remaining charges will be equal to field due to this dq, just below. Okay na, so E1 is equals to E2. కాబట్టి ఇదొక ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి 1 నుంచి ఏం చెప్పచ్చు, ఫ్రమ్ 3 and 1 E1 is equals to E2, E1 is equals to E2 is equal, E1 plus E2 is equal to sigma by epsilon naught. అంటే E1 is equal to E2 is equal to sigma by 2 epsilon naught. అప్పుడే కదా sigma by 2 epsilon naught plus sigma by 2 epsilon naught మనకేమో sigma by epsilon naught తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి. సో dF is equals to dq ఇంటూ dq అంటే ఏం రాయొచ్చు మళ్ళా, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఇంటూ సర్ఫేస్ ఏరియా, సిగ్మా ఇంటూ ds, సిగ్మా ఇంటూ ds ఇంటూ E2 అంటే ఏమొచ్చింది మనకి, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో టోటల్గా dF బై ds అంటే ఫోర్స్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా, ఫోర్స్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా dF బై ds ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్, సిగ్మా స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్. లేదు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈలో రాద్దాం అనుకున్నాం అనుకో, ఈ ఫార్ములా ఏంటి మనకి, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్లు పెట్టుకుంటే 1/2 ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఇదే ఈక్వేషన్ సిగ్మాలో రాసేయచ్చు, ఈలో రాసుకోవచ్చు. సో వాట్ ఈస్ dF బై ds, ఫోర్స్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా, సిగ్మా స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఆర్ హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. దీన్ని మనం ఎలక్ట్రిక్ స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియాని కదా, సో స్ట్రెస్ అంటాం. సో ఎలక్ట్రిక్ స్ట్రెస్ ఆన్ ది కండక్టర్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఛార్జ్ ఈజ్ sigma square by 2 epsilon naught or half epsilon naught e square. Note చేసుకోండి, very important formula to understand.
సో లెట్స్ అప్లై గాస్ లా టు ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ సిలిండర్. ఒక సిలిండర్ ఉంది, యూనిఫామ్లీ చార్జ్డ్ సిలిండర్ ఉంది, దానికి లాంగ్ యూనిఫామ్లీ చార్జ్డ్ సిలిండర్, దానికి మనం అప్లై చేయాలి. ఓకేనా? సో ఇది సిలిండర్ కాబట్టి దీనికి ఏ డెన్సిటీ ఇస్తున్నామో, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. అంటే ఛార్జ్ మొత్తం కూడా దీని వాల్యూమ్ అంతా కూడా మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది, వాల్యూమ్ అంతా ఉంది ఛార్జ్. ఓకేనా? ఏదో సర్ఫేస్ మీద లేదు, మొత్తం వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే 3 పాయింట్స్ వస్తాయి: ఇన్సైడ్ పాయింట్, అవుట్ సైడ్ పాయింట్, ఆన్ పాయింట్. ఫస్ట్ కేస్ 1 ఈజ్ అవుట్ సైడ్ పాయింట్. అంటే అర్థం ఏంటి? స్మాల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. అంటే దిస్ ఈజ్ రేడియస్ ఈజ్ క్యాపిటల్ ఆర్. దీని రేడియస్ ఎంత అనుకుంటున్నాను? క్యాపిటల్ ఆర్ అంటున్నాను. స్మాల్ ఆర్ అంటే దానికన్నా పెద్దది. ఇక్కడ అవుట్ సైడ్ పాయింట్. ఓకేనా? ఇక్కడ కావాలంటే అక్కడ గాషియన్ సర్ఫేస్ని నేను డిజైన్ చేసుకోవాలి. అక్కడ గాషియన్ సర్ఫేస్ అంటే ఇదిగో ఇది. ఓకే, ఇమాజినరీ సిలిండర్ ఆఫ్ రేడియస్ స్మాల్ ఆర్, అది. సో ఒక గాషియన్ సర్ఫేస్ని నేను డిజైన్ చేసుకున్నాను. క్లియర్? సో ఒక సిలిండర్ వచ్చేసింది, ఒక గాషియన్ సర్ఫేస్ని మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. మరి ఏరియా ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇదే డైరెక్షన్లో ఏరియా వెక్టర్ కూడా ఉంటుంది. సో ఓన్లీ కర్వ్ తోటే మనకి ఫ్లక్స్ ఉంటుంది, సర్కిల్తో ఉండదు. ఎందుకు ఉండదు? ఇక్కడ ఏరియా వెక్టర్ ఏమో పైకి ఉంటుంది, ఈ బార్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. మన గాస్లో ఏం చెప్తుంది? క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఆర్ బార్, సారీ ఈ బార్ డాట్ డిఆర్ బార్, సో డిఏ బార్, ఆర్ బార్ రాస్తుంది, డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎంక్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ కదా. ఇక్కడేమో ఈ రెండు ప్యారల్ ఉన్నాయి కాబట్టి మనకి డాట్ ప్రొడక్ట్ ఉంటుంది. ఈ రెండు పెర్పెండిక్యులర్ ఉంటే డాట్ ప్రొడక్ట్ ఏమో 0. సో ఓన్లీ కర్వ్డ్ సర్ఫేసే. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఈ డిఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎంక్లోజ్డ్. వాట్ ఈస్ ద ఛార్జ్ ఎంక్లోజ్డ్ అంటే ఏం చెప్తావు? ఈ పార్ట్ ఒక్కటే కదా. ఈ పార్ట్ లెంత్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ లెంత్ L అని తీసుకుందాం. ఓకేనా? అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇంటూ లెంత్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎంత? 2πr². సారీ, ఏరియా ఆఫ్ ది సర్కిల్ πr² ఇంటూ లెంత్. లెంత్ ఎంత తీసుకున్నాను? L తీసుకున్నాను. L ఇంటూ డెన్సిటీ రో. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఇంత, ఏరియా ఇంటూ లెంత్. ఏరియా ఈజ్ πr² ఇంటూ లెంత్ ఈజ్ L. డెన్సిటీ ఏమో రో. సో మనకు అన్నీ సరిపోయాయి బై ఎప్సిలాన్ అన్నమాట. ఈ బయటకు వచ్చేస్తుంది ఏరియా. ఎవరి ఏరియా ఇది? ఎవరి ఏరియా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఎవరి కర్వ్డ్ సర్ఫేసు? గాషియన్ సర్ఫేస్ యొక్క కర్వ్డ్ ఏరియా. అర్థమవుతుందా? దీని పెరిమీటర్ ఎంత? 2πr, స్మాల్ ఆర్. 2πr ఈజ్ ద పెరిమీటర్ ఇంటూ లెంత్ చేస్తే మనకి ఏరియా వస్తుంది. సో 2πr ఇంటూ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు పై క్యాపిటల్ R² L రో బై ఎప్సిలాన్ నాట్. పై క్యాన్సిల్, ఎల్ఎల్ క్యాన్సిల్. అఫ్ కోర్స్ L క్యాన్సిల్ అయిపోవాలి, నేను ఆర్బిటరీగా తీసుకున్నాను కాబట్టి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు రో క్యాపిటల్ R² బై 2 ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్. Got it? That is the relation for electric field due to a solid, uniformly charged solid cylinder. నోట్ చేసుకొని ఇంకా 2 కేసులు ఉన్నాయి కదా, అవి కూడా చేద్దాం. సో లెట్స్ సీ కేస్ 2. For case 2 it is on point. On means R is equals to R. What is E formula we got? Outside it is a rho R² by 2 epsilon naught small r. So ఈ స్మాల్ ఆర్ బదులుగా మనం ఏం పెడదాం? క్యాపిటల్ ఆర్ అంతే. సో E is equals to E on is equals to rho R² by 2 epsilon naught R cancel. So what do you get? A constant value rho r by 2 epsilon naught. నోట్ చేసుకోండి. ఇన్సైడ్ పాయింట్ ఇంపార్టెంట్, అది చేద్దాం. కేస్ 3 ఇన్సైడ్ పాయింట్. ఇన్సైడ్ అంటే R is less than క్యాపిటల్ R. సో ఇక్కడ ఎక్కడో తీసుకుందాం. ఇది మన గాషియన్ సిలిండర్, గాషియన్ సర్ఫేస్, గాషియన్ సిలిండర్ స్మాల్ ఆర్. ఓకేనా? ఓకే. ఈ స్మాల్ ఆర్ గురించి రాయాలి. ఏంటి? క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్. ఫార్ములా ఈజ్ సేమ్. నౌ వీ నీడ్ టు అప్లై దట్ ఫర్ ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్. సో ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాము. ఈ ఇంటూ
dA integral curve Q enclosed అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఎవరి వాల్యూమ్? దీని వాల్యూమ్. మనం ఏదైతే గాసియన్ సర్ఫేస్ దాని లోపలది కదా, అంటే ఈ వాల్యూమ్ తీసుకోవాలి. దీని వాల్యూమ్ ఏంటి? ఏరియా ఆఫ్ దిస్ సర్కిల్ ఇంటూ లెంత్. లెట్స్ టేక్ లెంత్ ఇస్ ఎల్ అగైన్. ఓకేనా? లెంత్ ఇస్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. ఈ ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ E into area of the curved surface. What is the area of the curved surface? Circle perimeter of the circle into length of the cylinder. Yeah, that is the area. Perimeter into length, areas. So rho pi r square L by epsilon naught. L cancel, r cancel, pi cancel. So what do you get? E is equals to rho r by 2 epsilon. This is inside formula, rho r small r by 2 epsilon naught. Note చేసుకోండి. So what are the formulas? E outside rho capital R square by 2 epsilon naught r. Second one, E on rho r by 2 epsilon naught inside rho small r by 2 epsilon naught. Now let's draw a graph. This is E, this is R, and here we have rho r by 2 epsilon naught. What happens? E inside depends like proportional to R, right? E inside ఏముంది? దీనికి ప్రపోర్షనల్గా R ఉంటుంది కాబట్టి y is equals to x. y is equals to x like ఉంది. y is equals to mx ఫామ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకి ఒక స్ట్రైట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ R is equals to క్యాపిటల్ R అంతే కదా. క్యాపిటల్ R దగ్గర మనకి ఎంత? ఈ R. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకి సెంటర్ నుంచి ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్. స్పీడ్గా గీసేస్తున్నాను, ఆల్రెడీ మనకి ఇవన్నీ గీసాం, స్పియర్స్కి అవన్నీ చేసాం కాబట్టి టకటక చేసేస్తున్నాం. ఇక్కడ చూడండి, హియర్ ఈ అవుట్ ఈజ్ ప్రపోర్షనల్ 1/r. అంటే రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుంది, x into y, రైట్? సో ఈ విధంగా వస్తుంది. దిస్ ఈజ్ ఈ ఇన్, ఈ అవుట్ proportional to 1/r. ఓకే, నోట్ చేసుకోండి.